నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అలపర్తి రామకృష్ణ గారు రచించిన ఒక మంచి కథను విందాం. విజయవాడ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు సాకేత్. బ్యాగ్లో బట్టలు సర్దుకొని మేడ మీద నుంచి కిందకి హాల్లోకి వచ్చాడు. వందన అతని వెనకే వచ్చింది హాల్లోకి. విజయవాడ వెళ్తున్నావట కదా అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య. అవును నాన్న, ఆఫీస్ పని మీద అర్జెంటుగా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మా కంపెనీ మరో యూనిట్ పెట్టబోతుంది. స్థలం లీజుకు తీసుకొని బిల్డింగ్ కట్టించే పని కాంట్రాక్టర్కు అప్పగించాలి. వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు. సాకేత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగాధిపతి. నెలకు ₹1,00,000 జీతం. మల్టీనేషనల్ కంపెనీలో మెరుగైన జీతంతో పాటు పనిభారం కూడా ఎక్కువే. మీ దగ్గర క్రెడిట్ కార్డు, సెల్ ఫోన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలరు. తండ్రి వైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశంతో అన్నది వందన. తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడడం ఆమెకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేశారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు. తర్వాత కొడుకు మనసు తెలుసుకొని సర్దుకుపోయాడు. కోడలికి మాత్రం మామగారి మీద ఇంకా ఆ కోపం పోలేదు. సాకేత్, వందన పై పోర్షన్లో ఉంటారు. కింద పోర్షన్లో అతని తల్లిదండ్రులు ఉంటున్నారు. రాఘవ నీకు తెలుసు కదా, నాకు ఆత్మీయ స్నేహితుడు. వాడుండేది విజయవాడలోనే. ఈ కాగితంలో రాఘవ అడ్రస్సు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వీలు చూసుకొని వాడి ఇంటికి వెళ్ళిరా. అడ్రస్సు, కాగితం కొడుకు చేతిలో పెట్టి చెప్పాడు అనంతయ్య. మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తుంటే మీ స్నేహితుడిని కలవమని చెప్తారెందుకు? అంత ఆప్తమిత్రుడైతే అతనే మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేవాడు కదా. లేకపోతే మీరే విజయవాడ వెళ్ళి అతన్ని చూడొచ్చు కదా అంది వందన. నా ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎక్కడికి కదలలేను. వాడిని చూడాలని వీలు పడడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అబ్బాయి వెళ్ళి వాడిని కలిస్తే నా మిత్రుడు సంతోషపడతాడు. రాఘవ నేను 20 ఏళ్ళు రైల్వేలో కలిసి పనిచేశాం అన్నాడు అనంతయ్య. కారులో అన్నీ సర్దుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు సాకేత్. జాగ్రత్తగా వెళ్ళు, ఓవర్టేక్ చేయబోకు, తొందరగా తిరిగొచ్చాయి కొడుకు భుజం నిమురుతూ చెప్పాడు అనంతయ్య. వేరే ఊరికి తను వెళ్ళడం తండ్రికి ఇష్టం ఉండదు. తన ఇంట్లో ఉంటే ఆయనకి నిశ్చింత. వయసు 70 దాటితే చిన్నపిల్లల కిందే లెక్క. చీకటి పడితే కూడా భయం. చిన్నప్పుడు తను అలాగే భయపడిపోయేవాడు. అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు. తల్లిదండ్రుల మధ్య దూరి పడుకుంటేనే నిద్ర పట్టేది. నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు సాకేత్. విజయవాడలో వారం రోజులుంటే అన్ని పనులు పూర్తయిపోతాయి అనుకున్నాడు. కానీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చేసరికి 10 రోజులు పట్టింది. గుంటూరుకు వెళ్ళే జాతీయ రహదారికి దగ్గరలో ఓ స్థలం దొరికింది. కంపెనీ పేరు మీద 33 ఏళ్లకు లీజు రాయించుకున్నాడు. బిల్డింగ్ కట్టే పని 6 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. క్రెడిట్ కార్డులన్నీ ఉన్నాయో లేదోనని పర్సు చెక్ చేసుకుంటూ ఉంటే తండ్రి ఇచ్చిన కాగితం కనిపించింది. ఆయన స్నేహితుడిని కలిసి వెళ్దాం అనుకున్నాడు. సాకేత్ కారులో రాఘవ ఇంటికి బయలుదేరాడు. టైమ్స్ హాస్పిటల్ పక్కన సందులో ముందుకు వెళ్తే తులసీనగర్. 200 గజాల స్థలంలో చిన్న డాబా కట్టుకుని ఉంటున్నాడు రాఘవ. ఇంటి ముందు కారాపాడు. చుట్టూ పిల్లలు మూగిపోయారు. అక్కడ ఒక యుద్ధ వాతావరణమే కనిపించింది. అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటున్నారు. అత్తగారు పక్కింటి నుంచి గిన్నెలో మామిడికాయ పచ్చడి తీసుకురావడం కోడలికి నచ్చలేదు. పరువు తక్కువ పనులేమీ చెయ్యకు, మీ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అంది కోడలు. ఇందులో పరువు పోయేదేముంది? వాళ్లకు మామిడికాయ పచ్చడి చేయటానికి నేను సాయం చేశాను. వచ్చేస్తుంటే నాంచారమ్మ గిన్నెలో పచ్చడి పెట్టి ఇచ్చింది. మీ మామగారికి కొత్త పచ్చడి అంటే ఇష్టం అంది అత్తగారు. అన్నిటికీ కక్కుర్తి పడతారెందుకు అంది కోడలు. తోక తొక్కిన పాములా బుస్సుమని లేచింది అత్తగారు. కక్కుర్తి పడేది నువ్వు, మీ అమ్మ. మొన్న మీ అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు
ఇంట్లో వస్తువులన్నీ మూట కట్టుకొని పోవడం నేను చూడలేదనుకుంటున్నావా? కూతురింటికి వచ్చేటప్పుడు అవి ఇవి తెస్తారు, కానీ అల్లుడింటి నుంచి పట్టుకుపోవడం నేనెక్కడా చూడలేదు. కిందటి నెలలో నీకు సుస్థి చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి నీ పక్కనే ఉండి సేవలు చేసింది మా అమ్మ. మా అమ్మనే తిడతావా? నీకు విశ్వాసమే లేదు. అత్తగారి మీదకి లంఘించింది కోడలు. ఇద్దరూ జుట్టు పట్టుకున్నారు. అక్కడ చేరిన పిల్లలు వినోదంగా వాళ్ళిద్దరి పోట్లాట చూస్తూ ఉండిపోయారు. రాఘవ గారిల్లు ఇదే కదా? అడిగాడు సాకేత్ వరండాలో నిలబడి. వాళ్ళిద్దరి పోట్లాట ఆగిపోయింది. అవును, ఇదే. నేను ఆయన కోడల్ని. ఆవిడ మా అత్తగారు. మా మామయ్య గారు ఇంట్లో లేరు. ఉద్యోగం ఊడిపోయి 15 ఏళ్ళైనా రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళడం, సాయంత్రం దాకా ఆ రైలు పట్టాలు చూస్తూ కాలక్షేపం చేయడం, చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవడం. అదే ఆయన డ్యూటీ. ఆయనతో మాట్లాడాలంటే సాయంత్రం రండి చెప్పింది రాఘవ కోడలు. అక్కడి నుంచి తిరిగి హోటల్కి వచ్చేశాడు సాకేత్. రాఘవాన్ని కలవకుండా హైదరాబాద్ తిరిగొచ్చేస్తే తన తండ్రి బాధపడతాడు. అయినా ఆయన తననెప్పుడు ఏదీ అడగలేదు. మొదటిసారి నోరు తెరిచి అడిగాడు. తన ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటూ సాయంత్రం మళ్ళీ కారులో తులసీనగర్ వెళ్ళాడు. ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. అత్తగారు కోడలి జుట్టు చిక్కు తీసి జడల్లుతుంది. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ క్షణంలో తన తల్లి వందన గుర్తుకు వచ్చారు సాకేత్కి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోలేదు, మాట అనుకోలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఆఘాతం ఉంది. ఆప్యాయంగా మాట్లాడుకోరు, ముక్తసరిగా సంభాషణ నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మ వండిన వంటలన్నీ మెచ్చుకుంటుంది. షాపింగ్ మాల్లో కోడలు కొన్నవన్నీ తీసుకొని వాడుతుంది అమ్మ. వాళ్ళిద్దరి మధ్య అదొక రకమైన రిలేషన్షిప్. ఇంట్లోంచి బయటికి వచ్చాడు రాఘవ. నువ్వు వచ్చావని మీ నాన్న నాకు ఫోన్ చేశాడు. నువ్వు విజయవాడ వచ్చి 10 రోజులైంది. ఇప్పటికి తీరిందా నీకు మా ఇంటికి రావడానికి? మీ నాన్న నేను అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. ఎలా ఉన్నాడు అనంతం? ఆరోగ్యం బాగుంటుందా? సాకేత్తో ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు రాఘవ. వేడి వేడి పకోడీలు ప్లేట్లో తెచ్చి సాకేత్ ముందుంచింది రాఘవ కోడలు. నువ్వు పకోడీలు తింటూ ఉండు, 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటికి వెళ్ళాడు రాఘవ. మటన్, కూరగాయలున్న సంచితో తిరిగొచ్చాడు. ఈ రాత్రి నీ భోజనం మా ఇంట్లోనే అన్నాడు రాఘవ. వద్దండి, హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి. రేపు ఉదయం ఆఫీస్లో ఉండాలి. అలాగేలే, భోంచేసి వెళ్ళొచ్చు. మీ నాన్నకి పోర్క్ అంటే ఇష్టం. ప్రతి ఆదివారం ఇద్దరం సైకిళ్ళు వేసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ఎదురుగ్గా ఉన్న పోర్క్ స్టాల్కి వెళ్ళి పోర్క్ కొనుక్కొచ్చేవాళ్ళం. మా అమ్మ సీమపంది మాంసం బాగా వండేది. మీ నాన్నను కూడా కొడుకులా చూసుకునేది. ఆమె చనిపోయే క్షణాల్లో నేను ఇంట్లో లేను. బంధువుల అబ్బాయి పెళ్ళికి తెనాలి వెళ్ళాను. మీ నాన్న ఒళ్ళో తలపెట్టుకొని ప్రశాంతంగా కన్ను మూసింది మా అమ్మ. పాత విషయాలన్నీ చెప్పుకుపోయాడు. మా ఇంటి పక్కన స్థలం ఎవరిదో తెలుసా? అడిగాడు రాఘవ. తల అడ్డంగా ఊపాడు సాకేత్. మీ నాన్నదే. ఇద్దరం పక్కపక్కనే ఉండాలని చెరో 200 గజాల స్థలం కొనుక్కున్నాం. నువ్వు బీటెక్ చదివే రోజుల్లో డబ్బులు అవసరమై ఆ స్థలం అమ్ముకున్నాడు. నీకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చాక నీ దగ్గరికి వచ్చేశాడు. వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. కొడుకును వదిలేసి మా దగ్గర ఉండలేడుగా మరి. చాలాసేపు మాట్లాడాడు రాఘవ. రైల్వే ఉద్యోగంలో ఉన్నప్పటి సంగతులు, స్నేహితులిద్దరి పెళ్ళిళ్ళ కబుర్లు, తమ పిల్లల పెంపకానికి పడిన కష్టాలు అన్నీ వివరంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు. మాటలతో ఆ అబ్బాయిని విసిగిస్తున్నారు. వంట అయింది కానీ భోజనానికి లేవండి అంది రాఘవ భార్య. భోజనాలయ్యాక ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. నిద్ర ముంచుకొచ్చేస్తుంది సాకేత్కి. రాత్రి ప్రయాణం మంచిది కాదు కానీ రేపు తెల్లవారుజామున బయలుదేరదు కానీ అన్నాడాయన. ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నాడు. గాఢ నిద్ర పట్టేసింది. దోమలు కుడుతున్నా మెలకువ రాలేదు సాకేత్కి. మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
రాఘవ భుజాన చిన్న బ్యాగ్ తగిలించుకొని కారు దగ్గరికి వచ్చాడు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు బాబు. మీ నాన్నే గుర్తుకొచ్చాడు. వాడిని చూడాలనుంది. నీతో పాటు వచ్చేస్తాను. 4-5 రోజులు మీతో ఉండి తిరిగి విజయవాడ వచ్చేస్తాను. నీకేం అభ్యంతరం లేదు కదా? మీరు వస్తే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అన్నాడు సాకేత్. కారెక్కి కూర్చున్నాడు రాఘవ. కోదాడ రాగానే ఇదే మీ నాన్న సొంత ఊరు. ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు. మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత మీ తాత మరో పెళ్లి చేసుకున్నాడు. సవితి తల్లి పెట్టే బాధలు భరించలేక ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయి విజయవాడ చేరుకున్నాడు. బస్టాండ్ దగ్గర మా నాన్నకు కనిపించాడు. వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు మా ఇద్దరి వయసు ఒకటే. మాకు ఒక 10 ఏళ్ళు ఉండేవి. అప్పట్లో కృష్ణ ఒడ్డున పటమటలంకలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. ఇసుక పాయల్లో తిరుగుతూ నదిలో ఈతలు కొట్టేవాళ్ళం. పాత సైకిల్ చక్రాలు దొర్లించుకుంటూ రోడ్డు మీద పరిగెత్తేవాళ్ళం. మా ఇద్దరికి చదువు అబ్బలేదు. 20 ఏళ్ళు రాగానే మా ఇద్దరిని రైల్వే బ్రిడ్జి ఇన్స్పెక్టర్ మంగారావు గారి దగ్గరకు తీసుకెళ్ళాడు మా నాన్న. ఆయన మా నాన్న స్నేహితుడే. మా ఇద్దరికి గ్యాంగ్మెన్గా టెంపరరీ ఉద్యోగాలు ఇచ్చాడు. ఒళ్ళు దాచుకోకుండా 5 ఏళ్ళు పనిచేశాక మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. విజయవాడ నుంచి బిట్రగుంట దాకా ఉండేది మా సెక్షన్. రిటైర్ అయ్యేదాకా ఇద్దరం ఒకే సెక్షన్లో పనిచేశాం. గతం తాలూకు జ్ఞాపకాలు పంచుకున్నాడు రాఘవ. ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా? ఎందుకంటే మీ తాత చనిపోయినప్పుడు ఎవరో బంధువులు వచ్చి కర్మకాండల కోసం మీ నాన్నని తీసుకెళ్లారు. 10 రోజుల తర్వాత మీ నాన్న తిరిగి వచ్చేశాడు. బంధువులు ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాడు మీ నాన్న. ఆ పాత చుట్టరికం తెగిపోయినట్లే. సూర్యాపేట దాటాక ఫుడ్ కోర్ట్ దగ్గర కారు ఆపాడు సాకేత్. కాఫీ తాగి మళ్ళీ బయలుదేరారు. మధురానగర్ చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. మీరు కింద పోర్షన్లోకి వెళ్ళండి. అమ్మా నాన్నలు అందులోనే ఉంటున్నారు. మేం పై పోర్షన్లో ఉంటున్నాం. దారి చూపిస్తూ రాఘవకు చెప్పాడు సాకేత్. ఇల్లు చాలా పెద్దది. అందరూ ఒకే పోర్షన్లో ఉంటూ మరో పోర్షన్ అద్దెకిచ్చుకోవచ్చు కదా మనసులోనే అనుకున్నాడు రాఘవ. రాఘవాన్ని చూసి సంబరపడిపోయాడు అనంతయ్య. వంటగదిలో ఉన్న వంట చేసుకుంటున్న భార్యని పిలిచాడు. నా స్నేహితుడు రాక మన ఇంటికి వచ్చాడు. వారం రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టాలి అన్నాడు అనంతయ్య ఆనందంతో ఊగిపోతూ. వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు సాకేత్. రాఘవ వచ్చాక తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో బాగా అవసరమైతే కానీ మెట్లెక్కి పైకి వచ్చేవాడే కాదు. చకచకా మెట్లెక్కడం, ఇద్దరూ కలిసి సెంటర్ దాకా నడిచి వెళ్ళడం, సాయంత్రం పూట పార్కుకి వెళ్ళడం, రాత్రిళ్ళు 11 గంటల దాకా వాళ్ళిద్దరూ ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. తండ్రిలో పొంగి పొర్లుతున్న ఆనందం స్పష్టంగా కనిపించింది సాకేత్కి. అంకుల్, మీరు అప్పుడప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా రాఘవతో అన్నాడు. నాకు రావాలనే ఉంటుంది అబ్బాయి. నా 2 కొడుకులకు సరైన ఉద్యోగాలు లేవు. పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను. వాడి సంసారం బరువు కూడా నా మీదే. చిన్న కొడుకు సినిమా థియేటర్లో పనిచేస్తాడు. టిక్కెట్ల బుకింగ్ కౌంటర్లో ఉంటాడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు వచ్చే పెన్షన్ మీదే అందరూ ఆధారపడ్డారు. హైదరాబాద్ రావాలంటే 1000 రూపాయలైనా చేతిలో ఉండాలి. అన్నట్టు అడగడం మర్చిపోయాను. మా పెద్దబ్బాయి పెళ్ళికి రమ్మని మీ నాన్నకు ఫోన్లో చెప్పాను. శుభలేఖ కూడా పంపించాను. రాలేదు ఎందుకని అని అడిగాడు రాఘవ. కొడుకు వైపు చూశాడు అనంతయ్య. ఒక మనిషి తోడులేందే మా నాన్న రాలేడు. విజయవాడ తీసుకెళ్ళమని గొడవ చేశాడు. ఏదో ఆఫీస్లో పని ఉండి రాలేకపోయాం. మీ చిన్న కొడుకు పెళ్ళికి తప్పకుండా వస్తాంలేండి అన్నాడు సాకేత్. నీ దగ్గర ఎర్ర జెండా పచ్చ జెండా ఉండాలి కదా, భద్రంగా దాచిపెట్టుకున్నావా, పారేశావా అనంతయ్యను అడిగాడు రాఘవ. బీరువాలో ఓ మూల దాచిపెట్టిన జెండాలు బయటికి తీశాడు అనంతయ్య.
రైల్వే గార్డులు, స్టేషన్ మాస్టర్లు, లైన్ మీద పనిచేసే గ్యాంగ్మెన్ను ఉపయోగించే జెండాలవి. బాగా పాతబడిపోయి ఉన్నాయి. మేము లైన్ మీద పనిచేసేటప్పుడు వచ్చేపోయే రైళ్లను ఆపాల్సిన అవసరం వస్తే ఎర్ర జెండా ఊపేవాళ్ళం. పని పూర్తయిపోయి వర్కర్లు పక్కకు తప్పుకున్నాక పచ్చ జెండా ఊపేవాళ్ళం. ఈ జెండాలంటే మీ నాన్నకు ఎంతో ఇష్టం. రిటైర్ అయ్యాక కూడా ఆ జెండాలు తనతో పాటే ఉంచుకున్నాడు సాకేత్తో చెప్పాడు రాఘవ. చెరొక జెండా పట్టుకొని ఊపుతూ కూర్చున్నారు ఇద్దరు. చిన్న పిల్లల్లా మారిపోయారు. తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవ. స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సాకేత్. కారు ఎక్కబోతూ తల పైకెత్తి మేడవైపు చూశాడు. ఎర్ర జెండా ఊపుతూ అనంతయ్య కనిపించాడు. అదేమిటి మీ నాన్న ఎర్ర జెండా ఊపుతున్నాడు? నేను బయలుదేరుతున్నాను కదా, పచ్చ జెండా కదా ఊపాల్సింది అన్నాడు రాఘవ. మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోమ్మని చెప్పేందుకే మా నాన్న ఎర్ర జెండా ఊపాడు నవ్వుతూ సమాధానమిచ్చాడు సాకేత్. కారులో రైల్వే స్టేషన్కి చేరుకున్నారు ఇద్దరు. విజయవాడ వెళ్ళే రైలు రావడానికి మరో అరగంట సమయం ఉంది. బెంచి మీద సాకేత్ను తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పుకుపోయాడు రాఘవ. బాబు, మా ఇల్లు చూసావు కదా, రెల్లుగడ్డి కప్పిన ఇల్లు. సౌకర్యాలా లేవు. నా పెద్ద కొడుకు, కోడలు మాతో పాటే ఉంటున్నారు. ఇల్లు ఇరుకైనా రెండో కొడుక్కి పెళ్లి చేసినా కానీ వాడు ఆ ఇంట్లోనే ఉండాలి, తప్పదు. మరో ఇంట్లో ఉండాలని వాళ్ళు కోరుకున్నా సాధ్యం కాదు. ఆర్థిక స్తోమత లేదు. కలిసి ఉండాల్సిందే. కలిసే ఉంటాం, పోట్లాడుకుంటాం, మళ్ళీ మరో క్షణంలో కలిసిపోతాం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేం. మమతానురాగాలతో పెనవేసుకుని ఉండడం వల్ల సమస్యలు వచ్చినా సర్దుకుపోతున్నాం. తృప్తిగానే బతుకుతున్నాం. మీది పెద్ద భవంతి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏది కావాలన్నా తెచ్చి ఇంట్లో పడేస్తావు. మీ ఆవిడ అత్తగారితో మాట్లాడదు. అత్తాకోడళ్ళిద్దరూ కలివిడిగా ఉండరు. ఒక గూటిలో ఉన్నంత మాత్రాన సరిపోదు. వృద్ధులైన తల్లిదండ్రుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉండాలి. ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న శబ్దం. విజయవాడ వైపు వెళ్ళే రైలు. ఇక చెప్పడం ఆపేశాడు రాఘవ. సాకేత్ భుజం నిమిరి రైలు ఎక్కాడు. సాకేత్ ఆలోచించసాగాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.